ముందుగా భారత భూమికి ముందు ప్రణామాలు. ఇక్కడ సిద్ధపురుషులు, యోగులు, సత్పురుషులు అందరూ జన్మించినటువంటి స్థలం. రాముడు, కృష్ణుడు మరి అనేక మంది దేవీ దేవతలు జన్మించినటువంటి భూమి మన భారత భూమి. ఇందులో కరుణ, దయ నిండి ఉంటుంది. చూడండి, ఎవరైనా కింద పడిపోయారనుకోండి, డాక్టర్ దగ్గర చేర్పించే వెంటనే డాక్టర్ గారు అంటారు, ఇతనికి రక్తం కావాలి అనగానే ముక్కు ముఖం తెలియదు, వెంటనే 10 మంది నిలబడతారండి, నేను రక్తం ఇస్తామని. చూశారా, ఇక్కడ గమనించాలి, ఇక్కడ కరుణ, దయ ఎంత ఉన్నదో. ఎవరు కూడా ఆశించకుండా, వర్గభేదము లేకుండా అక్కడ వచ్చి నిలబడతారండి, నే రక్తం ఇస్తామని. ఇది కదా భారత భూమి, ఇది కదా భారతదేశం. కాబట్టి చాలామంది యోగులు అందరూ కూడా మనకు నేర్పినటువంటిది మహావతార్ బాబా, శుభానంద గురుజీ, దేవానంద గురుజీ, చంద్రశేఖర స్వామి, మరి రమణ మహర్షి, బుద్ధుడు, శంకరాచార్య, రామానుజుల వారు, అనేక మంది గురువులు మనకు నేర్పినటువంటి దయా కరుణ మనం నింపుకుందాం. వాళ్ళకి ప్రణామాలు తెలియజేసుకుందాం. వాళ్ళందరి యొక్క దయ భారతదేశం మీద ఉంటుంది.